అందరికీ హాయ్ అండి. ఈరోజు మన కోదాడ రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందామా? గేట్వే ఆఫ్ తెలంగాణగా ఉండే మన కోదాడ 1952 హైదరాబాద్ రాష్ట్రంలో హుజూర్నగర్ తాలూకాలో ఒక చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పడి అంచెలంచెలుగా ఎదుగుతూ 1978లో తొలిసారిగా నియోజకవర్గంగా అభివృద్ధి చెంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారి 2011లో మున్సిపాలిటీగా మార్పు చెందింది. ఇప్పటి వరకు మన కోదాడను 6 ఎమ్మెల్యేలు పరిపాలించారు. వీరిలో కోదాడ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధికంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ మాత్రం వేనేపల్లి చంద్రరావు సార్ పేరిట ఉంది. తర్వాత నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మరియు నల్లమాద పద్మావతి మేడం ఇద్దరు 2 సార్లు, బొల్లం మల్లయ్య యాదవ్ సార్ మరియు వీరపల్లి లక్ష్మీనారాయణరావు సార్ ఇద్దరు ఒక్కొక్కసారి గెలిచారు. కానీ కోదాడ మొట్టమొదటి ఎమ్మెల్యేగా రికార్డు మాత్రం అక్కిరాజు వాసుదేవ్ సార్ పేరిట ఉంది. కోదాడ టౌన్ ను ఇంతగా డెవలప్ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు కోదాడను పరిపాలించిన ఎమ్మెల్యేలలో మీకు ఇష్టమైన ఎమ్మెల్యేను కామెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన పేజ్ ని ఫాలో చేయండి.